మెగా 9 రాజకీయం అంటే కేవలం మీటింగ్లు రివ్యూలేనా కాదు, అంతకు మించి అని నిరూపిస్తున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆయన సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే ఫ్యామిలీ డిన్నర్. ఉండవల్లిలోని ఇతర నివాసంలో కూటమి నేతలకే కాదు వారి కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించి ఆత్మీయ విందు ఇచ్చారు మంత్రి లోకేష్. పిల్లల చదువుల నుంచి నియోజకవర్గ సమస్యల వరకు అన్నిటినీ పర్సనల్గా అడిగి తెలుసుకున్నారు. దీంతో కేవలం మంత్రిగానే కాదు, భవిష్యత్తు నాయకుడిగా లోకేష్ తనను తాను తీర్చిదిద్దుకుంటున్నారా అనే చర్చ ఇప్పుడు ఏపీలో జరుగుతోంది. చంద్రబాబు పాలన దక్షత ఒకెత్తైతే లోకేష్ ఎంచుకున్న ఎమోషనల్ కనెక్ట్ మరొక ఎత్తు అని అంటున్నారు. లోకేష్ వేస్తున్న ఈ అడుగుల వెనుక ఉన్న అసలు స్ట్రాటజీ ఏంటి? ఈ డిన్నర్ మీటింగ్ లో లోకేష్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్స్ ఏంటి? అసలు ఈ డిన్నర్ పాలిటిక్స్ లోకేష్ కు ఎలాంటి ఇమేజ్ ను తెచ్చిపెడుతున్నాయి? ఏపీ రాజకీయాల్లో మంత్రి నారా లోకేష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుంటున్నారు. ఒకవైపు పాలనలో సీరియస్గా ఉంటూనే మరోవైపు పార్టీ నేతలతో, కూటమి మిత్రులతో వ్యక్తిగత బంధాలను పెంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఉండవల్లిలోని తన నివాసంలో ఫ్యామిలీ డిన్నర్ను ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూటమి నేతలను, వారి ఫ్యామిలీలను డిన్నర్కు పిలిచారు. మొదటి విడతగా మచిలీపట్నం, ఆ తర్వాత చిత్తూరు, అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని నేతలు ఈ విందులో పాల్గొన్నారు. అక్కడ రాజకీయ చర్చల కంటే కుటుంబ విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తాజాగా గుంటూరు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులతో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కుటుంబ సభ్యులను స్వాగతించిన లోకేష్ వారితో ఆత్మీయంగా మాట్లాడారు. చిన్నపిల్లలతో కబుర్లు చెబుతూ సరదాగా గడిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, రాజకీయాలకు దూరంగా కుటుంబ సభ్యులు బాగోగులు, విద్య, క్రీడల గురించి అర్థవంతమైన చర్చలు జరిగాయి. చదువు, కెరియర్ ఒకటే జీవితమని అందరూ భావిస్తున్నారని, స్పోర్ట్స్ కూడా కెరియర్గా పిల్లలు ఎంచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించారని లోకేష్ సూచించారు. అంతా కలిసి ఒకే చోట భోజనం చేస్తూ మాట్లాడుకున్నారు. మొత్తం నాయకులంతా తమ కుటుంబాలతో తరలిరాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వనభోజనంలా కనువిందుగా సాగింది. తన నియోజకవర్గమైన మంగళగిరి చేనేతను ప్రమోట్ చేయడంలో ఏ ఒక్క అవకాశాన్ని వదలని మంత్రి నారా లోకేష్ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులకు మంగళగిరి చేనేత పట్టు చీరలు కానుకగా అందించారు. ఇది అక్కడి వారందరినీ ఆకట్టుకుంది. కేవలం విందు మాత్రమే కాదు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన శాఖలకు ఇచ్చిన వినతి పత్రాలు ఏ దశలో ఉన్నాయి, ఏవి పరిష్కారమయ్యాయి అనే వివరాలతో కూడిన ఒక స్టేటస్ రిపోర్ట్ను స్వయంగా వారికి అందించారు. ఇప్పటి వరకు వైసీపీ విమర్శలను తిప్పికొట్టడంలో డిఫెన్ ఆడడం, ఇకపై గేర్ మారుతాం, అభివృద్ధిని చూపిస్తూ అఫెన్స్ గేమ్ ఆడుతాం అని నేతలకు దిశానిర్దేశం చేశారని సమాచారం. ఒకే టేబుల్పై కూటమి నేతలు కుటుంబాలతో కలిసి భోజనం చేయడం ద్వారా కూటమిలో ఎలాంటి గ్యాప్ లేదని, అందరూ ఒకటే అనే సంకేతాన్ని లోకేష్ పంపారు. రాజకీయాల్లో ఇలాంటి ఆత్మీయ కలయికలు చాలా అరుదు. పని ఒత్తిడిలో ఉండే ప్రజాప్రతినిధులకు ఇదొక మంచి రిలీఫ్ అయితే, కూటమి నేతల మధ్య సమన్వయం పెరగటానికి ఇదొక బలమైన వేదిక. లోకేష్ తీసుకున్న ఈ చొరవ రాబోయే రోజుల్లో కూటమి బంధాన్ని మరింత గట్టిపరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నారా లోకేష్ యువగలం పాదయాత్రకు ముందు, ఆ తర్వాత అని రెండు రకాలుగా చూడాలి. పాదయాత్రలో ప్రజల్లో ఒక ఇమేజ్ తెచ్చుకున్న ఆయన ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు. అయితే అధికారం వచ్చింది కదా అని ఆయన సచివాలయానికే పరిమితం కాలేదు. ప్రజలకు, ముఖ్యంగా పార్టీ క్యాడర్కు మరింత చేరువయ్యేందుకు ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్ అనే కొత్త కాన్సెప్ట్కు శ్రీకారం చుట్టారు. తండ్రి చంద్రబాబు నాయుడుది అడ్మినిస్ట్రేషన్ స్టైల్ అయితే, లోకేష్ది పర్సనల్ అటాచ్మెంట్ స్టైల్ అని విశ్లేషకులు అంటున్నారు. వాట్సాప్లో సమస్య చెబితే పరిష్కరించడం, ట్విట్టర్లో సాయం కోరితే వెంటనే ఆపన్న హస్తం అందించడం, ఇప్పుడు ఇలా కూటమి నేతలను ఫ్యామిలీ డిన్నర్లకు ఆహ్వానించడం ఆయనలోని పబ్లిక్ బాండింగ్ను ప్రొజెక్ట్ చేస్తోంది. మొత్తానికి లోకేష్ అటు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇటు పార్టీని, ప్రజలను తన వైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ఈ ఫ్యామిలీ డిన్నర్ ఆయనను భవిష్యత్తులో తిరుగులేని నాయకుడిగా మారుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు పార్టీ నేతలు.